హలో ఎవ్రీవన్, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన సాఫ్ట్ బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇప్పుడున్న క్లైమేట్కి రోజు సాయంత్రం అవ్వగానే ఏదైనా వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అందులో బజ్జీ కూడా ఒకటి. సో ప్రిపేర్ చేసేద్దామా? నేను ముందుగా ఒక 2 గ్లాస్ శనగపిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ వరకు వాము వేస్తున్నానండి. వాము వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. బజ్జీ కలర్ బాగా వస్తుంది. 1 చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకుందామండి. మరి ఎక్కువగా వేస్తే కూడా బజ్జీ టేస్ట్ బాగుండదు, గట్టిగా వస్తాయి. సో చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ బ్యాటర్ ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరి లూజ్గా ఉన్న బజ్జీ సరిగ్గా రాదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు బజ్జీలోకి స్టఫ్ కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం శనగపిండిలో వాము ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత బజ్జీని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుందాము. ఎందుకంటే పూర్తి మిరపకాయ వేసినా కూడా సరిగ్గా కాలదు, చాలా కారంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో గింజలు తీసివేద్దాము. గింజలు తీసేయడం వల్ల కొంచెం కారం తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫ్, శనగపిండి, వాము ఇలా స్పూన్తో ఒక్కొక్క దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ మిరపకాయని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపిండిలో ముంచి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. 2 వైపులా తిప్పుతూ బాగా బ్రౌన్ కలర్లో కాలే వరకు ఉంచితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్, కొంచెం కారం పొడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ బజ్జీ కావాలంటే బజ్జీని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని స్టఫ్ చేసుకుందాము. ఇప్పుడు బజ్జీని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకుందాము. వీటిని కట్ బజ్జీ అంటారండి. ఇవి కూడా తినడానికి చాలా బాగుంటాయి. లోపల చిల్లీ కూడా పూర్తిగా కాలుతుంది.